ఈశావాస్యోపనిషత్తు 14వ మంత్రం. సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోపయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమాప్నుతే. భావం: ఎవరైతే నిరాకార నిర్గుణ ఉపాసనను, సాకార సగుణోపాసనను ఈ రెండింటినీ కలిపి సమన్వయం చేసి తెలుసుకుంటారో అతడు సాకార సగుణోపాసనను కొద్ది మార్పులతో కూడిన ప్రపంచాన్ని దాటి నిరాకార నిర్గుణోపాసన ద్వారా మార్పులు లేనటువంటి ఆ పరమాత్మను పొందగలుగుతాడు. ఇంకా సాకార సగుణోపాసన, నిరాకార నిర్గుణోపాసన అనేటటువంటి రెండింటిలో ఒక్కొక్క దాని వల్ల ఒక్కటే ప్రయోజనం అని తెలుసుకున్నాం. మరి పూర్తి ప్రయోజనం కలగాలి అంటే రెండింటినీ కలిపి సమన్వయం చేసి ఆచరించాలి. ఈ విషయాన్ని ఈ మంత్రం తెలియజేస్తూ ఉన్నది. నిరాకార నిర్గుణోపాసనయే ధ్యాన యోగం. పరమాత్మతత్వాన్ని గురించి నిరంతరం ధ్యానం చేయాలి. అలా ధ్యానించాలి అంటే పరమాత్మతత్వం తెలవాలి. అది జ్ఞానయోగం ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఉపనిషత్తుల అధ్యయనం ద్వారా తెలుస్తుంది. అలా తెలుసుకున్న తర్వాత నిశ్చలమైన మనస్సుతో, ఏకాగ్రమైన మనస్సుతో తైలధారలాగా ఆత్మతత్వాన్ని ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేసి మనస్సు కాస్త నిర్విషయం అవుతుంది. శూన్యమై అంతమైపోతుంది. మనస్సు అంతమైతే మిగిలేది పరమాత్మయే. అదే ఆత్మ సాక్షాత్కారం. అయితే ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే మనసు ఏకాగ్రం అయినప్పుడు మాత్రమే. మనసు అలా ఏకాగ్రం కావాలి అంటే ఎక్కువ కాలం ఏదో ఒక లక్ష్యం మీద మనసును నిలపడానికి సాధన చేయాలి. ఎందుకు అంటే మనసు కోతి లాంటిది, చంచలమైనది. కోతి ఒక కొమ్మ నుంచి మరి ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకు దూకినట్లుగా మనస్సు కూడా ఒక విషయంపై నుండి ఇంకో విషయానికి, ఒక కోరిక నుండి మరి ఒక కోరిక మీదకి దూకుతూ ఉంటుంది. కనుక ప్రాపంచిక విషయాలలోనూ వ్యామోహాలలోనూ చిక్కుకొని సంచరిస్తూ ఉండేటటువంటి ఈ మనస్సును ఈ విషయాల నుండి వెనక్కు తీసుకురావాలి. ఎలా తెస్తాం అంటే ఈ ప్రాపంచిక విషయాలు అన్నీ అనిత్యమైనవి. ఈ విషయాలు అనిత్యమై ఉంటాయి కాబట్టి ఈ సుఖం కూడా అనిత్యమే. నిత్యమైన ఆత్మ ఒకటే నిత్యమైన సుఖాన్ని ఇస్తుంది అనే వివేకంతో వాటిని తెలుసుకోవాలి. అనిత్యమైన ప్రాపంచిక విషయాల పట్ల వైముఖ్యం కలిగి ఉండాలి. వైరాగ్య భావన కలిగి ఉండాలి. ఇదే మనస్సు నిర్మలం అంటే నిష్కల్మషం, వాసనారహితం అని ఈ విధంగా చెప్పబడతా ఉంటుంది. ఇలా నిర్మలమైన మనస్సును ఏదో ఒక లక్ష్యంపై నిలపాలి కనుక ఒక రూపం, కొన్ని గుణాలు గల ఇష్టదేవతలపై నిలపాలి. ఆ గుణాలను చింతిస్తూ ఆ రూపాన్ని కండులతో దర్శిస్తూ తన్మయత్వం చెందాలి. అయితే మనస్సు దాని సహజ గుణం కారణంగా మళ్ళీ చెలిస్తూనే ఉంటుంది. ప్రపంచంలోకి పరుగులు తీస్తూనే ఉంటుంది. అయినప్పటికీ అభ్యాసం, వైరాగ్యం అనే 2 ఉపాయాలతో మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావాలి. ఆ పరమాత్మ రూపంపై మనసు నిలపాలి. ఇలా చెయ్యటాన్నే సాకార సగుణోపాసన అంటారు. కనుక 2 ఉపాసనలు కలిపి చేస్తే పూర్తి ప్రయోజనం
సాకార సగుణోపాసన వల్ల ప్రాపంచిక వ్యామోహాలు తొలగిపోతాయి. భగవంతుని రూపం మీద మనస్సు నిలబడుతుంది. నిరంతరం ఆ భగవంతుని అద్భుత రూపాన్ని చూస్తూ ఆయన గుణాలను ప్రేమతో, భక్తితో, తన్మయత్వంతో తలచుకుంటూ ఏది మాట్లాడినా ఆ భగవంతుడిని గురించే మాట్లాడుతూ, ఏది వింటున్నా ఆ భగవంతుని గురించే వింటూ, ఏమి చేస్తున్నా ఆ భగవంతుని మహిమగానే చూస్తూ, ఏమి జరిగినా ఆ భగవంతుని ఇచ్చ ప్రకారమే జరుగుతుంది అని భావిస్తూ, ఏమి తింటున్నా ఆ భగవంతుని ప్రసాదమే ఇది అనే భావనతో ఉండాలి. ఒకటే రంది అంటే నిరంతరము తైలధారవ ఈ విధంగా జరగాలి. రెండవ ఆలోచన ఏదీ లేకుండా నిరంతరం ఆ భగవంతునితో తన్మయత్వం చెందటమే సాకార సగుణోపాసన. ఇటువంటి భక్తి వల్ల మనసు ఎటూ పోకుండా ఏకాగ్రం అవుతూ ఉంటుంది. దాని వలన జరిగేది ఏమిటి అంటే రజోగుణం పూర్తిగా తగ్గి సత్వగుణం పెరుగుతుంది. అప్పుడు ఆ భగవంతుని ఆశ్రయాన్ని పొందగలం. ఇదే మార్పుతో కూడినటువంటి ప్రపంచాన్ని దాటడం అంటే. ఇక ఈ ప్రాపంచక విషయాలు అన్నీ భక్తి యోగంతో వదిలేయటం జరుగుతూ ఉంటుంది. భగవంతుని మీద మనసు ఏకాగ్రం అవుతుంది. ఇలా ఏకాగ్రమైన మనస్సుతో ఇప్పుడు నిరాకారుడు, నిర్గుణుడు, సర్వవ్యాపి అయిన పరమాత్మను తైలధారలాగా ధ్యానించటం కుదురుతుంది. అలా ధ్యానించగా మనసు కాస్త ఏ విధమైనటువంటి విషయాలు లేకుండా ఉండేటటువంటి స్థితిని చేరుతుంది. అదే ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారం. ఇదే అమృత తత్వస్థితి. ఇలా కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన యోగములు అన్నింటినీ సమన్వయం చేయటం ద్వారానే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందటం జరుగుతుంది అని 9, 10, 11, 12, 13, 14 మంత్రాలు కూడా ఈ విషయాన్ని చాలా వివరించడం జరిగింది. సంభూతి అంటే పరమాత్మ సంపదతో ఐక్యం అవ్వడం. వినాశనం అంటే ప్రాపంచిక విషయాలను విడిచిపెట్టడం లేదా అహంకారాన్ని నాశనం చెయ్యడం. ఈ 2 పదాలు ఇక్కడ వాడబడ్డాయి. ఈ మంత్రంలో ఈ సాధనతో బ్రహ్మ సాక్షాత్కారాన్ని తగినటువంటి అర్హత కలుగుతుంది. మరి ఈ బ్రహ్మ సాక్షాత్కారం ఎలా అనుభవంలోకి వస్తుంది? ఇంకా ఏమైనా ఆటంకం ఉన్నదా అంటే దాన్ని తొలగించుకోవడం ఎలా అనే విషయాలు రాబోయేటటువంటి మంత్రాలలో వివరించడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మనం 9, 10, 11, 12, 13, 14 మంత్రాలని మరి ఒకసారి వివరంగా సంక్షిప్తంగా తెలుసుకుందాము. ఓం తత్సత్.